అల్లు అర్జున్ కేసులో మెదక్ ఎంపీ లాయర్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కోరితే తాను ఈ కేసు వాదించడానికి సిద్ధంగా ఉన్నానని రఘునందన్ చెప్పారు. ఇప్పటికే నిపుణులైన లాయర్లు కేసు వాదిస్తున్నారని, అల్లు అర్జున్ అడిగితే వకాలత్తు తీసుకోవడానికి సిద్ధమేనని అన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలు అల్లు అర్జున్ ఒక్కడితే తప్పు కాదని, పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రభుత్వం వైఫల్యం చాలా ఉందని అన్నారు రఘునందన్ రావు. అల్లు అర్జున్ కేసులో మెదక్ ఎంపీ లాయర్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను అర్జున్ కోరితే ఈ కేసు వాదించడానికి సిద్ధంగా ఉన్నానని రఘునందన్ చెప్పారు. ఇప్పటికే నిపుణులైన లాయర్లు కేసు వాదిస్తున్నారని, అల్లు అర్జున్ అడిగితే వకాలత్తు తీసుకోవడానికి సిద్ధమేనని అన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలు అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు కాదని, పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రభుత్వం వైఫల్యం చాలా ఉందని అన్నారు రఘునందన్ రావు. అల్లు అర్జున్ కేసులో మెదక్ ఎంపీ లాయర్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కోరితే తాను ఈ కేసు వాదించడానికి సిద్ధంగా ఉన్నానని రఘునందన్ రావు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కొద్ది రోజుల కిందట మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది, ఆ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని కూడా ఆయన 2 సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కన పెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోంది అని, ఇది కొద్ది రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఇవి చూపుతోంది అని కూడా ఆయన ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కక్ష కట్టినట్లు ప్రవర్తించడం సరికాదంటూ కూడా ఆయన కొద్ది రోజుల కిందట ఈ వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు శ్రీతేజ కూడా గాయాలపై ప్రస్తుతము హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో A11 నిందితుడిగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, ఆయన బెయిల్ పై విడుదలైన సంగతి కూడా తెలిసిందే. అయితే అల్లు అర్జున్ వ్యవహారం సీమా వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా కూడా తయారైన విషయం తెలిసిందే. పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ పై కేసును సమర్థించగా, ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రము ప్రభుత్వ తీరు పైన మండిపడ్డారు. భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హీరోపై కేసులు పెట్టారని కూడా మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ రఘునందన్ రావు మాత్రము భిన్నంగా స్పందించారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని, థియేటర్ వద్ద భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందని కూడా ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందని, ఒక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి కొందరు తప్పుపడుతున్నారని, ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు హైదరాబాద్ సిపి వీడియోలు ఎలా విడుదల చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష కట్టినట్టు ప్రవర్తించడం సరికాదంటూ కూడా రఘునందన్ రావు తెలిపారు. రేవతి మరణం విచారకరణమని, ప్రభుత్వ వైఫల్య కారణంగానే ఆమె మృతి చెందినట్లు కూడా రఘునందన్ రావు గుర్తు చేశారు. అయితే సింటమైన రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా పెద్దలైనా వారికి మేము అండగా ఉంటాము. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికి రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్త్ ఎంఐఎం అక్బరుద్దీన్ ఉద్దేశించి ప్రశ్న అడిగించుకొని కాంగ్రెస్ రాజకీయం చేసి అలాంటి మొదటి రోజే కాంగ్రెస్ నేతలు
రేవతి కుటుంబాన్ని విమర్శించలేదంటూ కూడా ఆయన విమర్శించారు. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ ని ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు ప్రభుత్వం, ఎప్పుడైతే ఆయన సంధ్యా థియేటర్ కు వస్తానని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆయన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ప్రకటించినప్పుడు అంతకు ముందు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులు పర్మిషన్ కోసం లెటర్ రాసినప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తాను సంధ్యా థియేటర్ ని సందర్శిస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదంటూ కూడా రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముమ్మాటికి పోలీసుల వైఫల్య కారణంగానే ఘటన జరిగింది. అయితే ఈ అసలు అనుమతి లేనప్పుడు అల్లు అర్జున్ ని ఇంటికి ఎందుకు బయటికి రానిచ్చారు, ఇంటి వద్ద ఆయన్ని బ్యారికేడ్ వేసి ఎందుకు అడ్డుకోలేదు, థియేటర్ వద్ద యూనిఫామ్ లో ఉన్న పోలీసులే ఉన్నారు కదా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్లు గేట్లు మూసివేసి హీరో వెహికల్ ని టోయింగ్ ఎందుకు చేయలేదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ తో వచ్చిన బదనాన్ని తప్పించుకునేందుకే ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్షగట్టి సాధిస్తుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక సదరు సంస్థ ఛానల్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అల్లు అర్జున్ కోరితే తాను కేసును వాదించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఇప్పటికే నిపుణులైన లాయర్లు కేసులు వాదిస్తున్నారని, అల్లు అర్జున్ అడిగితే వకాల్తా తీసుకోవడానికి సిద్ధమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు కాదని, పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రభుత్వ వైఫల్యం చాలా ఉందని కూడా రఘునందన్ రావు ప్రస్తావించారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.